స్వీయ కవిత పాట మన కోసం చంద్రజల సూత్రం గారు మన ముందుకు రాబోతున్నారు. ఇది చివరి అంశం. తర్వాత అందరికీ గ్రూప్ ఫోటో ఉంటుంది, దయచేసి వెళ్ళొద్దు. తర్వాత మిగతా భోజనాల కార్యక్రమం మీదే. ఇక్కడ పైకి ఎక్కితే బాగా కనపడుతుంది. సాహిత్య అభిమానులకు, తెలుగు భాషాభిమానులకు నా హృదయపూర్వక ప్రణామాలు. నేను ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత ఒక చిన్న కాగితం మొక్క పట్టుకొచ్చి దీన్ని కవిత అంటే మీరు తిడతారో కొడతారో కూడా తెలియని భయంలో ఉన్నాను. ఒకవేళ ఇది మీరు అనుకున్నంతగా లేకపోతే దయచేసి ముందే క్షమించమని నా ప్రార్థన. బాగా చదువుకుంటే డాక్టర్ కావచ్చు, మన శ్రీనివాసరావు గారిలాగా, రెడ్డి గారు. అలాగే ఇంకా అంతగా చదువుకోలేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కావచ్చు. కానీ కవి అనిపించుకోవడం మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే నేను కవిత చెప్తాను రారా అంటే పారిపోయేవాళ్ళే కానీ నిలబడి విని దాని మీద అభిప్రాయం చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ. నన్ను కూడా ఒకసారి మాది విశాఖపట్నం, అక్కడ సింహాచలం కొండలు, విశాఖపట్నం ప్రకృతి ఎంతో ఆస్వాదకరంగా ఉంటాయి. నన్ను కూడా అప్పుడప్పుడు మా కాలనీలో జరిగే ప్రోగ్రామ్కి స్టేజ్ ఎక్కించేవాళ్ళు. స్టేజ్ ఎక్కించి ఏదో కవిత చెప్తాడు అంటే అందరూ పారిపోయేవాళ్ళు, ఇద్దరు తప్ప. అందులో ఒకటి నేను, రెండోది ఆ మైక్ సెట్ ఓనరు. నాకు ఆ ప్రకృతిని చూసి పరవశించి ఎప్పుడు మనసులో ఏదో ఒకటి రాసుకుందాం అనిపిస్తూ ఉండేది. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, ఏదైనా రాసుకున్న వస్తువు పోతే, గుర్తుకు రాకపోతే ఆ కవి పడే ఒక వేదన, ఒక బాధ నిజంగా అంతులేనివ్వండి. ఎందుకంటే ఎప్పుడూ మనం రాయలేం, ఎప్పుడో ఒక్కసారి రాయగలుగుతాం. అదే తీరా చేజారిపోతే దాని బాధ ఎలా ఉంటుందో నేను అనుభవించాను. అది మీతో కొంచెం సరదాగా పంచుకుంటాను. నన్ను విశాఖపట్నం కాలేజీలో జాయిన్ చేస్తున్నప్పుడు మా కాలేజ్ బీచ్ ఒడ్డునే ఉండేది. మా నాన్నగారు మాతో వచ్చి నాన్న, నువ్వు ఇటువైపు వెళ్ళి కాలేజీలో చదువుకుంటే డాక్టర్ అవుతావు, అదే ఇటువైపు వెళ్ళి బీచ్లో కూర్చుంటే వేరుశనగల బండి తోలుకుంటావు, ఏది కావాలో నీకు చెప్పు అన్నారు. మరి పెద్దల మాట చద్ది మూట అన్నారు కదా. ఆ రోజుల్లో నాకు చద్దనం రుచించలేదు, అందుకని నేను బీచ్లోనే వెళ్ళి కూర్చునేవాడిని. నాకు వర్షం పడుతున్నప్పుడు బీచ్లో కూర్చోవడం చాలా గొప్ప అనుభూతిగా ఉండేదండి. ఎందుకంటే ఆ వర్షపు గాలి, ఆ సముద్రపు గాలితో కలిసి మనసుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకువెళ్ళేది. నేను ఆ రోజు ఎప్పటిలాగే బీచ్కి వెళ్ళాను. వెళ్తే ఆ రోజు వర్షం పడలేదు, కానీ ఇంద్రధనుస్సు వచ్చింది. ఎటువంటి అలలు లేవు, మనసే ఒక కెరటంలా ఉప్పొంగింది. తీరా చూస్తే ఎదురుగుండా ఒక అప్సర, నా కళ్ళు ఎదురుగుండా ఒక ఆనందపు తెర. ఆ కాలం ఆగిపోతుంది, స్తంభిస్తుంది అని చదవడమే కానీ అటువంటి అనుభూతికి నేను ఎప్పుడు లోన్ అవ్వలేదు. ఆ రోజు ఆ క్షణం అలా లోన్ అవ్వాల్సి వచ్చింది. అయితే కొంతసేపు అలా ఉంది, తర్వాత తను మాయమైంది. ఆ మాయమై ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. సరే ఎక్కడికి వెళ్ళిందో అని చుట్టూ చూస్తే ఎక్కడా లేదు. ఈ చివరి నుంచి ఆ చివరికి వెతుక్కుంటూ వెళ్ళాను, హుడా పార్క్ వరకు, ఎక్కడా లేదు. లేకపోతే కానీ నాకు మనసులో అప్రయత్నంగా కొన్ని మాటలు అది ఒక పాట రూపంలో నా మధ్యలో నిక్షిప్తం అయ్యాయి. అయితే నేను సర్లే వెళ్ళిపోయింది, కానీ నాకు ఒక పాట మిగిల్చి వెళ్ళిపోయింది. ఈ అందమైన అమ్మాయిలందరూ మహాకవులను తయారు చేసినట్లుగా నేను ఒక రాయడానికి ఒక చిన్న కారణం కూడా ఆ విధంగా ఏర్పడింది అనమాట. అయితే చాలా సంతోషంగా ఉన్నానండి. సంతోషంగా ఉండి ఇంటికి వచ్చి నేను కూడా ఒక చిన్న పాట రాసుకున్నాను. ఎన్నోసార్లు ఆత్రేయ గారు, వేటూరు గారు పాటలు వినడమే తప్ప నాకంటూ పాట రాసే అదృష్టం నాకు రాలేదు, ఈరోజు వచ్చిందని సంతోషంగా ఉన్నాను. కానీ నా దురదృష్టం ఏంటంటే ఆ పాటకి ట్యూన్ మర్చిపోయాను. అది అలా పాడితేనే అందంగా ఉంటుంది అనిపించింది, కానీ ఆ తర్వాత దాన్ని ఇంకా వేరేగా పాడలేకపోయాను అనమాట. ఇంతలో నేను ఎప్పటిలాగే బీచ్కి వెళ్ళాను. నా ఫ్రెండ్ డేవిడ్ అని వాడు వచ్చాడు. వాడు మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వాడికి చాలా కోరికలు, కళలు అనమాట. అయితే చెప్పరా, లిరిక్స్ చెప్పు, నువ్వేం బాధపడకు, లిరిక్స్ చెప్పు, నేను వెంటనే ఆ పాటకి ట్యూన్ కట్టేస్తాను, ఇలాంటివన్నీ మనకు మామూలే అన్నాడు అనమాట. సరేరా డేవిడ్, ఓకే, అయినా నువ్వు చర్చిలో పాటలు పాడుతుంటావు కదా, ఇవి ప్రేమ పాటరా అంటే పర్వాలేదు చెప్పరా అన్నాడు. దాని లిరిక్స్ ఏంటంటే, నీకోసమే నేను జీవిస్తున్నాను, నీ చూపుకై నేను వేచి ఉంటాను, అవును ఇది నిజమవును, నా కలలే ఫలించేను అని నేను రాసుకున్న మాటలు అనమాట. ఇది వాడికి చెప్పాను.
ఇదిరా నేను రాసుకున్నాను, ట్యూన్ మర్చిపోయాను అంటే వాడు అన్నాడు సర్లే ఒక్క నిమిషం టైం ఇలా చేస్తానని చెప్పి వాడిచ్చిన ట్యూన్ ఎలా ఉందంటే, నీ కోసమే నేను జీవిస్తున్నాను, నీ చూపుకై నేను వేచి ఉంటా. రే ఆగరా, నేను రాసింది ప్రేమ కవిత, క్రీస్తు సువార్త కాదు. నువ్వు మరి ఇంతగా కూలి చేయకున్న పాటని, నా పాటలో ఒక ఆర్ద్రత ఉంటుంది, నాకు ఆ పాటలో ఒక భావం ఉంది, అది నాకు దొరకట్లేదని నేను బాధపడుతుంటే పక్కన నీ గొడవ ఏంటి అని చెప్పి ఇలా కాదని చెప్పి ఇంకొక వారం రోజులు పట్టిందండి నాకు. అవి ఎలా గుర్తుకు రాలేదు, ఎందుకు మర్చిపోయినా గుర్తులేదు. తర్వాత గుర్తొచ్చింది, అది నా మనసుకి నచ్చింది. నాకు సంగీతం రాదు కాబట్టి నేను ఒక నోట్స్ రాసుకోలేకపోయాను. ఇది మీ ముందు సరదాగా ఈరోజు మీకు పాడదామని. నీ కోసమే నేను జీవిస్తున్నాను, నీ చూపుకై నేను వేచి ఉంటాను. నీ కోసమే నేను జీవిస్తున్నాను, నీ చూపుకై నేను వేచి ఉంటాను. అవును ఇది నిజమవును, నా కలలే ఫలించెను, నీకోసమే నేను జీవిస్తున్నాను. వెన్నెల్లో గోదారివే, కన్నుల్లో కావేరివే, మిరుపంటి మహారాణివే, మబ్బుల్లో ఆటేలనే, నీ ఊహలో నేను తేలిపోతాను, నీ ఆశలో నేను సాగిపోతాను. బంధం నీ అందం చేరలేని స్వర్గం నీవే, నీకోసమే నేను జీవిస్తున్నాను. చినుకంటి చిన్నదానవే, నిన్ను చేరే దారేలనే, కలరాని కనుపాపవే, నువ్వు లేని బ్రతుకేలనే, మరు జన్మలో నిన్ను కలుసుకుంటాను, నా కనులలో నిన్ను నిలుపుకుంటాను. గాయం ఈ ప్రాయం దామెలేని తీరం నీవే, నీకోసమే నేను జీవిస్తున్నాను, నీ చూపుకై నేను వేచి ఉంటాను. ఇది నేను రాసుకున్న మొట్టమొదటి పాట. థ్యాంక్స్ అండి, మీకు నచ్చి తప్పని కొట్టారు, అదే నాకు 10,000. ఇంకొక 4 లైన్లు ఉంటాయి. ఇది ఈసారి మాత్రం నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఒక టేప్ రికార్డ్ దగ్గర పెట్టుకుని కూడా రాసుకున్నాను. ఇదేంటంటే, ఎక్కడున్నావో చెలి కనరావే నెచ్చలి, ఎక్కడున్నావో చెలి కనరావే నెచ్చలి, కనురెప్పల్లో ఉన్నావో, గుండె చప్పుల్లో ఉన్నావో, కురిసే వానల్లో ఉన్నావో, విరిసే పైరుల్లో ఉన్నావో, ఎక్కడున్నావో చెలి కనరావే నెచ్చలి. నింగికి నేలకు మధ్యనున్న మేఘం దిగిరాదా ఎన్నాడైనా నా కోసం, నదికి కడలికి మధ్యనున్న తీరం తెలిసేనా ఎప్పుడైనా దూరం. ఏమివ్వాలి నా స్వప్నాలన్నీ కలిపి, ఏం కావాలి తన నవ్వే నాపై కురిసి, కన్నీటిని అంకితమిస్తా మహారాణిని ఆహ్వానిస్తా, అవిచారి ఆవిరి అయ్యేలోగా ఎదను మూసేస్తా. ఎక్కడున్నావో చెలి కనరావే నెచ్చలి. అంతేనండి పాట. థ్యాంక్ యూ.